మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 11 ఆన్వర్డ్స్, 11వ వచనము నుండి. యేసు అధిపతి ఎదుట నిలచెను. యేసు అధిపతి ఎదుట నిలచెను. యేసు అధిపతి ఎదుట నిలచెను. ఇన్ని మాటలు మనం చెప్తున్నాం. ఏదన్నా ఒక పోలీస్ ఆఫీసర్ ముందు చేతులు కట్టుకుని నిలబడాలంటే కష్టంగా ఉంటుందా కాదా తిమోతి గారు? ఏమండి, కష్టంగా ఉంటుంది. సృష్టికర్త అయిన దేవుడు సర్వమును సృజించినవాడు. ఆయన మాట చెప్తే సముద్రం నిమ్మళం అయిపోద్ది. ఆయన మాట మాట్లాడితే సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు. ఆయన మాట పలికితే ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. సచ్ ఎ గ్రేట్ గ్రేట్ గాడ్. అంత గొప్ప దేవుడు ఒక సామాన్యుని వలె పిలాతు ముందు తల వంచుకుని నిలవాల్సిన రోజు ఒకటి వచ్చింది. చూసారా? వింటున్నారా అసలు మీరు? మామూలు సంగతా? అది కూడా మళ్ళీ ఏ నేరము చెయ్యకుండా కేవలము పరలోకమును గురించి బోధించుచున్నాడని, ప్రజలను నరకము నుండి తప్పించడానికి దిగి వచ్చిన యేసయ్య ప్రణాళిక తగ్గిపోతుందండి. చూడు, హల్లెలూయ. ఏం జరిగిందో, ఆయన అలాగా నిలబడ్డాడంట. అధికారి ఎదుట నిలచెను. అప్పుడు అధిపతి, జడ్జి, పైలట్, పొంతి పిలాతు, పొంటియస్ పైలట్ అంటాడు. మగపిల్లలు ఎవ్వరు వింటలేదు మీరు. పిలాతు ఎక్కడా? పిలాతు రోమా గవర్నర్. యూదులు ఆ సమయంలో పొలిటికల్గా రోమా ప్రభుత్వం కిందకు వచ్చారు. అందుకని తీర్పు తీర్చే సమయానికి అధికారి ఎవరు వచ్చారు? మతపరంగానేమో వాళ్ళు యూదులు వచ్చారు, రాజకీయ పరంగానేమో పిలాతు వచ్చాడు. పిలాతు ఏంటి చెప్పండి? యేసయ్యను తీర్పు తీర్చడం ఏంటి? చాలా కష్టమైన సిచ్యువేషన్ అది. కానీ యేసయ్య అక్కడ ఉన్నాడు. తెచ్చారు యేసయ్యను అక్కడికి. తెచ్చినప్పుడు పిలాతు అడుగుతున్నాడు యేసయ్యను, నీవు యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు అతనిని, నేను అనుకుంటున్నాను అప్పటి వరకు ఇలా ఉండుంటాడు ప్రభు మౌనంగా. యూదుల రాజువు నీవేనా అని ఎప్పుడైతే అన్నాడో అలా చూశాడు. ఎవరి వైపు? పిలాతు వైపు చూసి, ఇటు చూడండి, ఎస్ యు ఆర్ రైట్, నీవన్నట్టే. యేసయ్య యూదుల రాజా? అవును, రాజే. యూదుల రాజే కాదు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. హల్లెలూయా. యేసయ్యకు మన పాపము నిమిత్తమై ఆయన అక్కడ నిలవబడవలసి వచ్చింది తప్ప, అక్కడ వాస్తవంగా పిలాతుకు యేసయ్యను తీర్పు తీర్చే అంత లేదు. లేదు. మన పాపముల కొరకై ఆయన అక్కడ నిలవబడ్డాడు. నీవు యూదుల రాజువా అంటే అక్కడ ఇప్పుడు యేసయ్య మీద ఏదో ఒక నేరం మోపాలి. రాజరికంలో ఎలా ఉంటుందంటే, రాజు ఉండగా వేరొకడు కనుక నేను రాజునని అంటే వెంటనే ఏం చేస్తారు? ఆ రాజు ఈ రాజు మీద చర్య తీసుకుంటాడు. ఏంటి? నేను ఉండగా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదండి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, లేకపోతే ప్రధాని ఉన్నాడు, అతనికి వ్యతిరేకంగా ఎవరన్నా ప్రొటెస్ట్ చేస్తున్నారనుకోండి, ఏ ప్రభుత్వం ఉన్నా, నేను ఒక ప్రభుత్వం గురించి మాట్లాడలేదు, అతనికి వ్యతిరేకంగా పలానా విషయంలో రాజ్యాంగం ప్రకారంగా ప్రజాస్వామ్యంలో మౌనంగా ఎక్కడైనా నిరసన తెలియపరచవచ్చు. కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు అక్కడికి రాక మునిపే ఏం చేస్తున్నారు? వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, లోపల పడేస్తున్నారు. హౌస్ అరెస్ట్ ఇంకా
పోలీస్ స్టేషన్ అరెస్ట్, సమ్ అరెస్ట్ విల్ బి దేర్. అందుకే ఆ మధ్యకాలంలో ఈ ఉద్యోగులు కుంటి వేషం వేసుకుని, గుడ్డి వేషం వేసుకుని, అడుక్కున్నట్టుగా వేసుకుని మొత్తం చేరిపోయి ఏదో చేశారు మొత్తానికి. ఇక్కడ కూడా నువ్వు యూదులకు రాజువా అంటే అవును అన్నాడు అనుకోండి, అదే నేరం. నువ్వు రాజువా? అదే వాళ్ళు మోపిన నేరం ఏంటి? ఇతడు నేను యూదులకు రాజునని అంటున్నాడు కాబట్టి రాజరికంలో రాజు ఉండగా ఇంకొక రాజు ఉండడానికి లేదు కదా. నీవు యూదుల రాజువా అని అడిగాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీవన్నట్టే నేను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. అనండి అందరు. ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరములు మోపుచున్నప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. ఏం చేయలేదంట అంటే ఏం చేశాడు? మౌనముగా ఉన్నాడు. చెప్పండి అందరు. మగాళ్ళు కాస్త ఆగండి, మిగిలిన వాళ్ళు చెప్పండి. ఎలా ఉన్నాడు? ఈ సూత్రం మళ్ళీ ఎంతమందికి తెలుసు? చెప్పండి. మౌనంగా ఉండడం మనం నేర్చుకుంటే అనేక సమస్యల్లో దేవుడు మనకు జయమిస్తాడు. అంటే మగవాళ్ళు తక్కువేం కాదులే, నేను కూడా. మన నోరు ఏమవ్వాలి? మౌనాన్ని నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మౌనముగా ఉన్నాడంట. ఎంత బాగుందో ఆ మాటను మీరు మళ్ళా చూసుకోండి. ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగాను. దిస్ ఈజ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ది లార్డ్ అండ్ పైలట్. ఇది సంభాషణ ఎవరెవరి మధ్యలో? ప్రభువునకును పిలాతునకును మధ్యలో. పిలాతుకు ఒక పక్కన గుండె కొడుతుంది, బాబు ఈయన జోలికి వెళ్ళడం ఎందుకు. అప్పటికే జీసస్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ జనాలు, యేసు ప్రభు ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు. యేసయ్య పేరు అప్పటికే ఎక్కడెక్కడికో మారు మురిగిపోతుంది. ఇప్పుడు తెచ్చి ఎవరి దగ్గర పెట్టారు? ఇప్పుడు పిలాతుకు భయం వేస్తానే ఉండుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకని? అన్యాయపు తీర్పు తీర్చేవాడికి ఎప్పుడైనా భయం అయ్యేదా? దేవుడు ఉన్నాడని వాడికి కూడా తెలుసు, భయమే అంటున్నాడు. మరి వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటే నువ్వు వినలేదా? ఆయన ఒక్క మాటకైనను, అది అండర్లైన్ చేసుకున్నాం అందరం. కొన్ని సందర్భాల్లో ఇది మనం నేర్చుకోవాలి. ఏంటది? ఒక మాటకైనను ఉత్తరం ఇవ్వకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? చాలా కుటుంబాలు అట్లా నిలబడతాయి. ఏమవుతుందో తెలుసా? కాపురం. కొంతమంది అండి శివంగి అంటారా? ఏ లేడీ టైగర్, లయన్ ఈజ్ కాల్డ్, ఐ హోప్ సో. పిల్లలను కలిగి ఉన్న చిరతపులి లేచినట్టుగా లేస్తారు అని. ఇది చూడండి, ప్రభువు దగ్గర నేర్చుకుంటానంటున్నారు మీరు, నేను కూడా నేర్చుకోవాలిగా. మనందరం కలిసి ప్రభువును నిశ్చితంగా పరిశీలన చేద్దాం. లెట్ us వ్యూ హిమ్, లెట్ us సీ హిమ్. ఆయన్ని చూద్దాం. ఆయన్ని చూస్తుంటే ఈ గొప్ప తీర్పులో, ఈ భయానకమైన పరిస్థితిలో యేసయ్య వినియోగించిన తీరు విధానం, ఆయన ఎలా ప్రవర్తించారో చూడండి. ఆయన అలాగ మాట్లాడుతుంటేనంట, ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను. ఎవరైనా? పిలాతే ఆశ్చర్యపడిపోయాడంట. ఎవరిని చూసి? అసలు యేసయ్య పేరే ఆశ్చర్యకరుడు. ఆయన చూస్తేనే, చెప్పండమ్మా,
ఆయన ఏది చేసినా ఆశ్చర్యం. ఆశ్చర్యమే, మహాద్భుతమే, ఆనంద సాగరము, ఎవరు మారినను మారని వాడు, నేడు నిరంతరము నా ప్రభువు, ఎవరు మారినను నేడు నిరంతరము నా ప్రభువు. ఆశ్చర్యమే, మహాద్భుతమే, సాగరము, ఎవరు మారినను మారని వాడు, నేడు నిరంతరము నా ప్రభువు. ఒక గీత ఇలా గీసి క్రింద చుక్క పెడితే దానికి అంటుకోకుండా దాన్ని ఏమని పిలుస్తారు? ఆశ్చర్యార్థకము అని పిలుస్తారు. ఎక్సలమేటరీ గుర్తు అన్నమాట. ముఖంలో కూడా ఆశ్చర్యం అనిపించినప్పుడు చెప్పండి ఏమవుద్ది? ముఖం ఒక రకంగా ఎక్స్ప్రెషన్ వుడ్ బి చేంజ్డ్. అలాగనంట పిలాతు యొక్క ముఖాన్ని ప్రభువు ఆశ్చర్యపరిచాడు. సహజంగా మీ మీద ఎప్పుడైనా నేరం మోపినప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను అంటాం. ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు, తప్పుడు మాటలు అంటాం. కానీ వాళ్ళు అన్ని నిందలు యేసయ్య మీద మోపిన యేసయ్య ఒక్క మాట కూడా నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జగతి కోసమే, జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఆమేన్. సిలువలో సాగింది యాత్ర. గ్రామటికల్గా కొంచెం మార్పు చేశారు తర్వాత. సిలువలో సాగింది యాత్ర అనే కంటే కూడా సిలువతో సాగింది యాత్ర అనేది గ్రామటికల్గా రైట్గా ఉంటుంది. పాడటానికి అది అలవాటై పాడుతున్నాం. కానీ యేసయ్య యాత్ర దేనితో సాగింది? సిలువతో సాగింది. సిలువలో సాగిందంటే కూడా అంటే ఆ క్రింద వచ్చిన వాళ్ళు ఏమన్నాడంటే, మోముపై గుద్దింది ఒకరు, మూసింది మరి ఒకరు, అవన్నీ మరి క్రింద జరిగినాయి. కాబట్టి సిలువతో సాగిన సందర్భాన్నే మనం అంటే బాగుంటుందనేది కొంతమంది పెద్దల సలహా. యేసయ్య ఏం మాట్లాడలేదంట. పిలాతేమో మిక్కిలి ఆశ్చర్యపడటం అంటే ఒక సంగతి. ఏమయ్యాడు? మిక్కిలి ఆయన మౌనంగా ఉంటే ప్రజలు ఆశ్చర్యపోయారు, ఆయన మాట్లాడితే ప్రజలు ఆశ్చర్యపోయారు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలకు ప్రజలు ఆశ్చర్యపోయారు. అసలు యేసయ్యే ఆశ్చర్యకరుడు. స్తోత్రం, ఆమేన్. తర్వాత చూడండి ఏమైందో. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి ఒక అలవాటు ఉందంట. పలానా టైంలో రెండయ్యా, మీరు కూడా రండి, త్వరగా రండి. పండుగ రోజున ఒక ఖైదీని విడుదల చేయడం. ఇప్పుడు నేను అనుకోవటం, పిలాతు యేసయ్య మీద మంచి మనసుతో ఉన్నాడు. ఏదన్నా కానీ తప్పించాలి, విడిపించాలి, వదిలేయాలి. తీర్పులో ఈయనలో ఏ తప్పు
కనబడడం లేదు, కనబడట్లేదని చెప్పగలగాలి. తప్పిద్దామని చూశాడు కానీ వాళ్ళు ఎక్కడ తప్పిస్తారు, చేరిపోయారు, చుట్టూ చేరారు, ఈగలు రైకెప్పినట్లుగా చుట్టూ చేరారు. ఎట్లయినా సిలువ వేయాల్సిందే అంటున్నారు. సంగతి చెప్పిన అది వాళ్ళ తప్పు కూడా కాదు, దైవ చిత్తము అలాగూ నెరవేర్చవలసి, తండ్రి చిత్తం అలాగూ నెరవేర్చవలసి ఉన్నది. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారని. స్తోత్రం, హల్లెలూయా. పిలాతుకు అసలు తెలియదు. ఏమంటున్నాడు, వాడుక. ఆ కాలములో ప్రసిద్ధుడైన ఖైదీ అంటే ఏంటి చెప్పండి మీరు? వాడు మామూలు రౌడీ కాదు, ఆకు రౌడీ అంటారు చూసారా. ఎవడ కనపడితే వాడిని పొడుస్తాడు. వాడు బయటకు వచ్చాడో జనం అందరూ గజ 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 గజలాడిపోతారు. అలాంటి భయంకరమైన ప్రసిద్ధుడైన ఖైదీ అంటే మనం ఇప్పుడు మాటల్లో చెప్పాలంటే రౌడీ షీటర్ అన్నమాట. డెకాయిట్, కేడీ అంటారు తెలుసా, నోన్ డెకాయిట్. కేడీ అంటే నోన్ డెకాయిట్, తెలిసినటువంటి ఖైదీ, మామూలు ఖైదీ కాదు. ఇట్లా కేడీ అంటే వాడే. వాడి పేరు చెప్తేనే వాడు ఫలానా అని అందరికీ తెలుసు. బాబోయ్, వాడిని మొత్తానికి ఎట్టయితే పట్టి ఎక్కడేశారు, చెరసాల్లో వేశారు. ఇక వాడి పప్పులేమి బయట ఉడకట్లా. వాడు లోపలుండి ఎప్పుడు బయటపడతానా అని అనుకుంటున్నాడేమో నేను అనుకోవడం. గొప్ప కృప ఏంటంటే యేసయ్య ప్రభు దగ్గరికి పరలోకానికి వెళ్ళిపోబోయే ముందు, ప్రాణం పెట్టబోయే ముందు కూడా ఇంకొకరిని తప్పించాడు. ఇక్కడ యేసయ్య కనుక తప్పించినట్లయితే వాడికి తప్పేది కాదు, పరలోకంలో కనబడతాడేమోనని నా ఉద్దేశం. ప్రభువా, నేను పాపినై ఉండగా శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణనిచ్చితివయ్యా, శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణని అక్షయ భాగ్యము మోక్షంబు చూపితివయ్యా, మోక్షంబు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. హల్లెలూయా. ఈ పాట ఎవరితో చెప్పండి? ఈ పాట బరబ్బాదే అని నా ఉద్దేశం. ఏమండి, శిక్షకు పాత్రుడా కాదా? మామూలు పాత్రుడు కాదు, నోన్ డెకాయిట్ అంట. ప్రసిద్ధి చెందిన, చెప్పండి అమ్మా, ఖైదీ. ఎక్కడ ఉండాలి చెప్పండి, చెప్పండి, చెప్పండి. చెరసాల్లో ఉండాలి. ఆ బరబ్బాను నేనే అని మనకు తెలియాలి. ఎక్కడ ఉండాలి? ప్రభు దగ్గర చెప్పి తీసుకొచ్చారు. ఒక అమ్మాయిని తీసుకొచ్చి, అయ్యా ఈవిడు డామ్ డీమ్ డామ్ అంటున్నారు. ప్రభు అన్నాడు, అట్లా వచ్చారా, ఇటు రండి, ఇదేంటో చూడండి. మరి ల్యాప్టాప్ తెచ్చాడు. అయ్యా ఏ ట్యాప్ తెచ్చాడో నాకు తెలియదు. ల్యాప్టాప్ కంటే కూడా ఈజీగా వచ్చేస్తున్నాయంట. అందులో ఊరిని ఇట్లా చూపిస్తున్నాడంట. ఏదో వాళ్ళకు కనపడుతుంది అంతే. ఎటోళ్ళు అటు సర్దుకున్నారంట. మనము శిక్షకు పాత్రులమై ఉండగా ప్రభువు మన కొరకు చనిపోయాడు. ఇన్స్టెడ్ ఆఫ్ బరబ్బాకు బదులుగా ప్రాణం పెట్టిన యేసయ్య. యేసయ్య విడిపించబడాలి, బరబ్బా ఏమో లోన్ ఉండాలి. కానీ బరబ్బాను కూడా విడిచిపెట్టి యేసయ్యను బదులుగా లోన్ పెట్టారు. ఎంత గొప్ప కృప! ఎవరు నీ కొరకు మరణిస్తారు? ఆస్తి ఏదైనా ఇస్తారు కానీ నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఉంటారా? ధనం ఏదైనా ఇస్తారు కానీ నీ కొరకు ప్రాణం ఇచ్చేవారు ఎవరైనా ఉంటారా? కానీ మన కొరకు ప్రాణం పెట్టిన యేసు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేనెవనిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగి ఉండెను. వర్తమానాలు వినే బిడ్డలు, పీపుల్ ఆన్లైన్, ఫేస్బుక్లో ఉన్న బిడ్డలు, యూట్యూబ్లో ఉండి వాక్యం వింటున్న బిడ్డలు, ఇక్కడ లైవ్లో కూర్చొని ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న బిడ్డలు, ఇలాంటి సిచ్యువేషన్ కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా తప్పు వాళ్ళది కాదని తెలుసు, కానీ మనం కళ్ళు మూసుకుని మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? లేకపోతేనేమో కుదిరే పని కాదు. ఇక్కడ వాస్తవం ఆపండి అయ్యా, మీరు ఆపండి బాబు, మీరు చెప్పేవన్నీ అబద్ధాలు అనాలా వద్దా? కానీ అంటానికి ఉందా? మేము వద్దంటున్నామా? మేము వద్దని చెప్తున్నాం. మాకు బరబ్బా కావాలి, యేసేమో సిలువ వేయబడాలి అని అరుస్తున్నారంట. వాళ్ళు అరిచేది అక్రమమని తెలుసు. లోకానికి చాలా విషయాలు తెలుసు. మనము ప్రకటించేది నిజమని తెలుసు. తెలీదా? యేసు సజీవుడైన దేవుడని తెలుసు. దేవునికి స్తోత్రం. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడని తెలుసు. అయినను మనల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఎక్కడ వెనకంజ వెయిట్లా మనం ధైర్యంగా ఉండటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఇదిగో సీట్లో ఉన్నాడంట. సీట్లో. ఏ సీట్లో? న్యాయపీఠం మీద, అధికారపు న్యాయపీఠం మీద ఉన్నాడు. ఇక ఆయన ఏది చెబితే అదే. ఎంత అక్రమమైన తీర్పులు ఈ దినాల్లో మనం చూసాం. 600-700 సంవత్సరాల క్రితం కట్టబడిన కట్టడాలు కూడా ఉట్టిదేనని కూల్చేపించి ఇష్టం వచ్చినట్లుగా చేసిన తీర్పులు నేటి దినాల్లో అందరికీ తెలుసు. అది తెలీదా? తెలుసు. ఒకరోజు రాబోతుంది అసలైన న్యాయాధిపతి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇహలోకపు శ్రమలు కావు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ తీర్పులు పెద్ద తీర్పులేమీ కావు. దేవుని యొక్క బిడ్డ పిలాతు కంట తెలుసంట. ఏమని? వీళ్ళు మాట్లాడే మాటలన్నీ అబద్ధాలని, అసూయ చేత మాట్లాడుతున్నారని, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని తెలుసు. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఈలోపుగా మిస్సెస్ పైలట్, పిలాతు యొక్క భార్య గారు. ఫోనులు లేవుగా ఆ దినాల్లో. ఫోన్ అనుకో, ఇప్పుడు చేస్తుంది ఏంటి, లంచ్కి పిలుస్తుందంట అని తీసేవాడేమో. ఆవిడ ఏదో మాత్రం స్లిప్ రాసి పంపించి ఉండవచ్చు. మామూలు స్లిప్లు అయితే అక్కడ దాకా వెళ్ళనివ్వరు. అయ్యా అమ్మగారి దగ్గర నుంచి అంటయ్యా వచ్చిందంటయ్యా అండంలోనే అటు చేరి మొత్తానికి ఆయన దగ్గరికి కబురు వెళ్ళిపోయింది. ఏమని చెప్పి పంపింది? నీవు ఆ నీతిమంతుని జోలికి, ఆ నీతిమంతు రెండిటికి పొల్లులు పలకాలి. ఆకి నీకి పలకాలి, లేకపోతే తేడా వచ్చేస్తుంది. నీవు ఆ నీతిమంతుడు, నీ ముందున్నాడే ఆయన నీతిమంతుడు. ఎందుకు మనం ప్రభువుని వెంబడిస్తున్నాం? కారణం ఏంటో తెలుసా? మనము నీతిమంతుని వెంబడిస్తున్నాం. యేసు సుచరిత్ర కలిగిన దేవుడు. యేసయ్యలో ఏ పాపమును
లేదు. ఆయన పాపరహితుడు, పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. నాలో పాపమున్నదని మీలో ఎవడైనను స్థాపన చేయగలడా అని సవాలు చేసిన ఏకైక రక్షకుడు ప్రభు అయిన యేసే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె లెటర్ పంపింది, నీవు ఆ నీతిమంతుని జోలికి ఏమవుద్దంట. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి అందరు. ఇటు చూడండి, నీతిమంతులు జోలికి పోతే ఏమవుద్ది? అది అంత మంచిది కాదు. ఏమండి, ఈ సెటిల్మెంట్లు చేసేవాళ్ళు ఉంటారు, సెటిల్మెంటల్ బ్యాచ్, వాళ్ళు చాలా ప్రమాదం అంచుని ఉంటారు. ఎందుకని వాళ్ళు కొన్నిసార్లు ఉన్నది లేనట్లుగా చెప్పాలి, లేనిది ఉన్నట్లుగా చెప్పాలి. సెటిల్మెంట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. సెటిల్మెంట్ చేసేవారికి నెమ్మది ఉండదు. సెటిల్మెంట్లు చేసేవారిని మధ్యలో ప్రాణాలు తీసే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చిన సమస్య ఏందయ్యా అంటే, మరి చాలామందికి వాళ్ళే జవాబు. పరిస్థితుల్లో కొన్నిసార్లు వాళ్ళ మాటే అందరూ వింటున్నారు. కానీ నా మటుకు నేను చెప్తాను, అయ్యా మీరు మంచిగా చేస్తున్నారు కొన్నిసార్లు కొద్దిమందికి, కొన్నిసార్లు మాకు కూడా మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అయితే మీరున్న ఫీల్డ్ మాత్రం మంచిది కాదు. ఇతడైతే గవర్నమెంట్ తరపు నుంచి ఉన్నాడు పిలాతు, అయినా కానీ భార్య, చూసారా భార్యలు ఉన్నారు ఇక్కడ, వైఫ్స్, ఇంటికాడ ఊరికనే కూర్చొని టీవీ పెట్టుకుని కూర్చుందా? ఆ దినాల్లో టీవీలు ఎక్కడ ఉన్నాయి? టీవీ లేకపోతే ఇంకోటి కాలక్షేపం చేస్తుందా? చేయట్లా. మొత్తానికి విషయాలు తెలుసుకుంటుంది. ఈరోజు ఎవరు తీర్పులోకి వస్తారు, ఈరోజు బెంచ్ మీదకి వచ్చేటటువంటి అప్లికేషన్స్ ఏంటి, ఈరోజు ఏ కేసు చూస్తారు అనేవన్నీ. పిలాతు కూడా అది గమనించి ఎట్టగొట్ట సర్దుకునే ప్రయత్నం. మంచోడే పిలాతు, వినని బ్యాచ్ ఏమీ కాదు. ఏమండి, ఊరికనే బయట మీసాలు తిప్పటమే కానీ మగవాళ్ళు ఇంటి అమ్మగారు ఎంత చెప్తే అంతే. ఇదేమి పెద్ద ఈ మర్మము గొప్పదనమాకండి, ఈ మర్మము అందరికీ తెలిసినది. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఒక రకంగా మంచిదే కూడా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అబ్బో, వినడం మాత్రమే కాదండి, కలలో కూడా. కల వచ్చిందంట. ఆమెమో రోమీయురాలు, హీ వాజ్ ఎ రోమన్ గవర్నర్. కానీ అన్యజనులతో ప్రభువు మాట్లాడడం అప్పుడే. కొన్ని మాటలు మీకు చెప్పాలి, కొంచెం ఐడియా ఉన్న వాళ్ళందరూ ఇటు చూడండి. సువార్త భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దంలోనే, తోమా ఉన్నప్పుడే వచ్చింది. ఇంకొక మాటలో మనం చెప్పుకోవాలంటే, ఎస్తేరు గ్రంథములో హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు, ఫ్రమ్ ఇండియా టు ఆఫ్రికా 127 సంస్థానాలు అప్పుడు ఏలాడే అహష్వేరోష్. అప్పటికే ఈ ఈ ఈ ఎస్తేరు యొక్క ప్రభావం ఇండియా మీద కూడా పడింది. ఇక్కడికి వచ్చిన రాజశాసనాన్ని కూడా దేవుడిచ్చిన శక్తిని బట్టి ఇక్కడ మార్చారు యూదులు. అంటే అప్పటికే బైబిల్ జాడలు ఇక్కడ ఉన్నాయి. కందాకే క్రిందనున్న మంత్రి ముందే వచ్చి పట్టుకుని వెళ్ళాడు. ఆ ముందే సొలొమోను కాలంలో షేబదేశపు రాణి వచ్చి యెరూషలేములో ఏం జరుగుతుందో, యూదుల రాజే, యూదుల దేవుడే దేవుడు అని సత్యాన్ని ఎరిగి వెళ్ళింది. అన్యజనులకు సువార్త క్రొత్త ఏమి కాదు. ఏబిసిడి రాని బ్యాచ్ కొంతమంది ఈ మధ్యలో బయలుదేరి, అమ్మో నిన్నగాక మొన్న వచ్చిన మతమని, అన్య మతమని, ఆ మతమని, ఈ మతమని సువార్తకు రకరకాల పేర్లు పెడుతున్నారు.